స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ప్రార్థన ఎట్లా చేయాలో ఒక స్త్రీ జీవితం ద్వారా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు మనం అంటుంటాము, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటే ఒక మనిషి అందరూ మనల్ని అర్థం చేసుకోవాలని మనం కోరుకుంటుంటాం ప్రియులారా. కానీ మనం అనుకుంటున్నట్టు మనుషులు ఎవరు మనని అర్థం చేసుకోరు. కొన్నిసార్లు భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు అంటే నాకు నేనే అర్థం కావట్లేదు అని కొన్నిసార్లు మనుషులు అంటుంటారు. అవును ప్రియులారా, ఈరోజు మనుషులందరూ అపార్థం చేసుకున్నా సరే, ఎలా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించిందో, ఎలా మనం ప్రార్థన చేయాలో ఒక స్త్రీ జీవితం నుండి మనము నేర్చుకుంటున్నాం. వాక్యం పలుకుతోంది, ఆమె గట్టిగా ప్రార్థన చేయలేదు. ఒక సహోదరి నాకు తెలుసు, చక్కగా ప్రార్థన రాసుకొని మంచి మంచి పదాలతో ఆమె ప్రార్థన చేస్తుండేది. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంత మంచి మంచి పదాలు వాడుతుంది అని నేను అనుకుంటుండేదాన్ని. అంటే ఈ స్త్రీ ప్రార్థన అట్లా ఒక ఆర్గనైజ్డ్ ప్రేయర్ కాదండి, ఒక గట్టిగా బిగ్గరగా చేస్తున్న ప్రార్థన కాదండి. కానీ ఆ ప్రార్థన అత్యంత శక్తివంతంగా మారి దేవుణ్ణి కదిలించిన ఆ ప్రార్థన ఎవరు అని మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో అన్నాను గురించి మనం చూస్తున్నాం ప్రియులారా. వాక్యం ఏమంటుంది అని అంటే, అన్నా జీవితం లాగా మనుషులు ఆమెను అపార్థం చేసుకున్నారు, ఆమె గాయపరచబడి ఉంది, అవమానించారు. కానీ వాటన్నిటి మధ్యలో ఆ బాధ తనని దేవుడి దగ్గరికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యం పలుకుతోంది పిల్లరా, ఆమె తన సవతి అయిన పెనిన్నా ద్వారా దూషించబడ్డది, అవమానించబడ్డది, విమర్శించబడ్డది. మనుషులందరూ ఆమెని అపార్థం చేసుకున్నారు. తన తల్లి కావాలని ఒక బలమైన కోరిక ఆమెకుండేది. కానీ అలాంటి ఒక భాగ్యం ఆమెకు దక్కలేదు పిల్లరా. చాలా భయంకరమైన వేదన, చేదు జీవితంతో ఆమె ఉంటున్నప్పుడు పిల్లరా, ఒక మనిషి అటువంటి ఒక పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లరా, వాళ్ళు దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది దేవుడి దగ్గరకు వస్తారు. ఈరోజు ప్రియబిడ్డ, నీ చేదు అనుభవాలు లేక తీరని కోరికలు, దేనికోసం నువ్వు దేవుని సన్నిధిలో వేచి ఉన్నావో అది దొరకనప్పుడు, మనుషులు నిన్ను వదిలివేస్తున్నప్పుడు, నిన్ను విమర్శిస్తున్నప్పుడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఎవరు నాకు లేరు అని దేవుణ్ణి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయే ఒక గుంపు ఉంటుంది. ఇంకొంతమంది చాలా ప్రత్యేకమైన వాళ్ళుగా ఉంటారు. మనుషులు ఎవరు ఏమనుకున్నా సరే, ఈ అన్న తన జీవితంలోంచి మనకేం పాఠం నేర్పిస్తుందంటే, దేవుని సన్నిధికి ఆమె వచ్చింది ప్రియులారా. దేవుని ఆలయంలోకి ఆమె వచ్చింది. ఆమె ఎవరి మీద కోప్పడలేదు, తన మీద తను జాలిపడలేదు, ఎవరితో ఆమె గొడవపడలేదు, యుద్ధం చేయలేదు. అంటే పెనిన్నాతో నువ్వేంటి నన్ను ఇట్లా అనడం, నా ఇష్టం అని చెప్పి ఆమె అనలేదు. ఇవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆమె దేవుని సన్నిధిలోకి వచ్చింది. ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా మనుషులు నేను అవమానిస్తున్నారా? బంధువులు, స్నేహితుల ముందు నువ్వు తలదించుకునే ఒక పరిస్థితిలో ఉన్నావా? ఎప్పుడు నా పరిస్థితి బాగుపడుతుంది అని నువ్వు ఆలోచిస్తున్నావా? ప్రియబిడ్డ, చేయవలసింది ఏమిటో తెలుసా? మనుషులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ బాధనంతటిని మోసుకొని దేవుని సన్నిధికి మనం రావాలి. అన్నా జీవితంలోంచి మనం నేర్చుకుంటున్న మొదటి పాఠం ఏమిటి అంటే, నీ జీవితంలో ఏ కన్నీరున్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా వెళ్ళవలసింది ఎక్కడికి అంటే ప్రభు సన్నిధిలోకి మనం రావాలి ప్రియులారా. రెండవ పాఠం మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆమె తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించింది. గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేయలేదండి. ఒక ఆర్గనైజ్డ్గా ఆమె ప్రార్థన చేయలేదండి. కొన్నిసార్లు మనం క్యాజువల్గా ప్రార్థన చేస్తుంటాం. అంటే 2-3 మాటల ప్రార్థన ఉంటుంది. కొన్నిసార్లు ప్రియులారా, ప్రార్థన చేసి ఆ ప్రార్థనని మనం వదిలేస్తూ ఉంటాము. కానీ ఈమె ప్రార్థన మనం చూసినట్లయితే ప్రియులారా, అది ఒక మంచి పదాలతో కూర్చబడిన ప్రార్థన కానీ, లేకపోతే వావ్ అని మనుషులు అనుకుంటున్నట్లు ప్రార్థన కానీ ఇది ఏమీ కాదు. మనం ఏం చూస్తున్నామంటే ఆమె తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించింది. కొంతమంది ఏమంటారంటే, ప్రేయర్ చేసుకోండి సిస్టర్ అంటే, నాకు ప్రార్థన చేయటం రాదండి అంటారు. నాకు ఎలా ప్రేయర్ చేయాలో నాకు తెలియదండి, నాకు పెద్ద వాక్యం నాకు రాదండి, నాకు అంత జ్ఞానం లేదండి, నేనేం ప్రార్థన చేయాలి అని అంటారు. ప్రియులారా, దేవుడికి నీ మాటలు అవసరం లేదు,
దేవుడికి నీ జ్ఞానం అవసరం లేదు, దేవుడికి నీకేం తెలుసో అవసరం లేదు. ఆయన ఏం చూస్తాడంటే నీ హృదయాన్ని ఆయన చూస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే మన హృదయాన్ని దేవుడి సన్నిధిలో కృమ్మరించాలి. అందుకే విలాప గీతాలలో మనం ఏం చూస్తున్నామంటే ప్రభు వాక్యం పలుకుతుంది, సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహం వలని కన్నీరు పారనిమ్ము, ఆయన సన్నిధిలో ఉదయకాలమే రేయి మొదటి జామున లేచి నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించుము అని వాక్యం పలుకుతోంది. హృదయం కృమ్మరించడం అంటే ఏంటో తెలుసా అండి? నీ మనస్సులో ఏముందో, రహస్యంగా ఏ బాధలో నువ్వు ఉన్నావో ఆ బాధని నువ్వు డైరెక్ట్గా దేవుడితో షేర్ చేసుకోవడం పిల్లరా, నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించటం. అందుకే మత్తయి సువార్తలు కూడా మనం చూస్తున్నాము, పెద్ద పెద్ద పదాలతో మీరు ప్రార్థన చేయటం కాదు, మనుషులకు కనబడవలనే కాదు, మీరు రహస్యమందు తలుపులు మూసుకొని గది లోపల ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. ప్రియబిడ్డ, ఈ అన్న చేసిన ప్రార్థన ఏంటి అంటే ఆమె పర్ఫెక్ట్ వర్డ్స్ కోసం ఆమె చూడలేదండి, ఆమె తన హృదయాన్ని కృమ్మరించింది. ఒకే మాట. కొన్నిసార్లు మన అపోహ ఏంటో తెలుసా, మనం గంటలు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అని అనుకుంటాం. కానీ ప్రియ సహోదరి, ఈరోజు దేవుని వాక్యం ఏం నేర్పిస్తుంది తెలుసా? నీ ఒక్క కన్నీరు, నీ ఒక్క మూలుగు, నీ ఒక్క ప్రార్థన, నీ ఒక్క మాట ప్రభు సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు, ప్రభు సన్నిధిలో నువ్వు కృమ్మరిస్తున్నప్పుడు దాని బరువెంతో, దాని లోతెంతో, ఆ బాధ ఏమిటో ప్రభు మాత్రమే అర్థం చేసుకుంటాడు. ప్రియులరా, మనుషులందరూ అపార్థం చేసుకున్నా నిన్ను అర్థం చేసుకునే ఒక దేవుడు ఉన్నాడని నువ్వెప్పుడు మర్చిపోకూడదు. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, మనం చూస్తున్నాము, మొదటిగా ఆమె బాధ ఆమెని ప్రభు దగ్గరికి నడిపించింది. రెండోదిగా ఆమె పెద్ద పెద్ద మాటలు పెట్టి ఏం ప్రార్థన చేయలేదండి, తన హృదయాన్ని ప్రభువు సన్నిధిలో కృమ్మరించింది. మూడోదిగా మనం ఏం చూస్తున్నామంటే ప్రియులరా, ఆమె దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమెను అపార్థం చేసుకున్నారు. ఈరోజు చాలామంది ఏమనుకుంటాం తెలుసా, మనం దేవుని నమ్ముకుంటే అందరూ మనని అర్థం చేసుకోవాలి, వీళ్ళు మంచి వాళ్ళండి, వీళ్ళు ఆత్మీయులండి, వీళ్ళు నీతిమంతులని అందరూ అనుకోవాలి అని అలా అనుకోనప్పుడు కొన్నిసార్లు మనం నిరుత్సాహం చెందుతాం, అంటే డిసప్పాయింట్ అయిపోతుంటాం. కానీ వాక్యం ఏం పలుకుతుందో తెలుసా ప్రియులరా, నిన్ను నన్ను మాత్రమే కాదండి, బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియులరా, పవిత్ర గ్రంథంలో ఎంతో మందిని మనుషులు అపార్థం చేసుకున్నారు. ఇక్కడ అన్నాని కూడా వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకున్నది వేరే ఎవరో కాదండి, అక్కడ యాజకుడైన ఏలీ ఏమంటున్నాడంటే అన్న గర్భఫలం లేదు అని, మనుషులు తనను దూషిస్తున్నారని చెప్పి భర్త ఏమంటున్నాడో తెలుసా, కాంప్రమైజ్ అయిపోమంటున్నాడు. అంటే నీకు పిల్ల లేకపోతే పర్వాలేదులే, నేనున్నాను కదా, 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడను కాదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అంటున్నప్పుడు, అంటే సరే భర్త మాట వింటే ఆమె ఏం చేయాలి, కాంప్రమైజ్ అయిపోవాలి. అంటే నాకు పిల్లలు ఉన్నా సరే లేకపోయినా సరే అని అనుకోవాలి. కొన్నిసార్లు ప్రియులరా, మన దర్శనం మనుషులకు చెప్తే, మన ఆలోచన మనుషులకు చెప్తే, లేక మనకేం కావాలో మన కోరిక మనుషులకు చెప్తే అదొక గొంతమ్మ కోరికలాగా మనుషులు అనుకుంటారు. ఇది సాధ్యమా అని మనుషులు అనుకుంటుంటారు. ఓ ఈమె చూస్తే ఎలా ఉంది, కానీ ఈమె ఆలోచనలు చాలా పెద్దగా ఉన్నాయి అని చెప్పి మనుషులు మనల్ని అవమానించుకుంటారు. లేకపోతే అంటే కొన్నిసార్లు ఎలా అంటే వాళ్ళు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, ఇది సాధ్యం కాదు అని అంటుంటారు. ఈమె భర్తతో ఏం చెప్పలేదండి, తనని దూషిస్తున్న పెనినతో ఏం చెప్పలేదండి, కానీ ప్రభు సన్నిధిలోకి ఆమె వచ్చింది. ప్రియబిడ్డ, ఎల్కానా చాలా మంచివాళ్లాగా కనిపిస్తున్నాడు. కానీ ప్రియులరా, ఎల్కానా మాట అన్న విన్నట్లయితే పిల్లలు లేకపోయినా సరేలే అని అనుకున్నప్పుడు సమూయేలుకి జన్మనిచ్చేది కాదు, ఒక ప్రవక్తని లోకంలోకి తీసుకొచ్చేది కాదు అన్న. కానీ ఆమె అట్లా చేయలేదు. పిల్లరా, వాక్యం ఏమంటుందంటే దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఆమె రోధిస్తూ ఉంది, ఆమె ప్రార్థిస్తూ ఉంది. అది చూసినప్పుడు వాక్యము పలుకుతూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆమె మాటలు బయటికి పలకకుండా కేవలము పెదవులు మాత్రమే కదులుతున్నాయండి. అది చూసినప్పుడు ఏలీ ఏమంటున్నాడంటే 14వ వచనంలో వాక్యం చూస్తున్నాము, ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉంటావు, ఎందుకు ద్రాక్షరసం తాగి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావని చెప్పి ఆమెను అపార్థం చేసుకున్నది ఎవరు అంటే అక్కడ బలులు అర్పించే ఒక యాజకుడు ఆమెను చూసి ఆమె మత్తురాలై ఉన్నది అని అనుకుంటున్నాడు. ఏమంటున్నాడండి, ఆమెను కనిపెడుతున్నాడు. ప్రియులరా, ఈరోజు దేవునిలో నువ్వు ఉంటే, నువ్వు దేవునిలో నువ్వు నడుస్తుంటే, దేవుని సన్నిధికి నువ్వు పరిగెట్టే ఒక మనిషివైతే నిన్ను మనుషులు కనిపెడుతుంటారు, నీ జీవితాన్ని కనిపెడుతుంటారు. అంటే కొంతమంది ఆదర్శంగా తీసుకుంటారు, ఓహో వీళ్ళలాగా ప్రార్థన చేయాలి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఇంత ప్రార్థన చేస్తారు కదా, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి
చూసే వాళ్ళు కూడా ఉంటారు ప్రియులారా. కానీ వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? ఇక్కడ దేవునిలో లేని వాళ్ళు కాదు అపార్థం చేసుకుంటుంది. దేవునికి ఒక యాజకుడుగా ఉన్న ఏలి అన్నాని అపార్థం చేసుకుంటున్నాడు ప్రియులారా. ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన ఆమెను కనిపెడుతున్నాడు. ఈరోజు ప్రియబిడ్డ, మనుషులు కూడా నిన్ను కనిపెట్టుకుంటున్నారేమో, మనుషులు కూడా నిన్ను చూస్తున్నారేమో, ఎప్పుడు నువ్వు పడతావని చూస్తున్నారేమో, లేక ఏమవుతుందో ఈమె జీవితంలో, ఈమె కుటుంబంలో ఏమవుతుందో, వీళ్ళ బిడ్డల జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాము అని మనుషులు ఎదురు చూస్తున్నారేమో. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉంటావు, ఎన్ని రోజులు ఇట్లా ద్రాక్షరసం తాగి నువ్వు ఇలా ఉంటావు అని చెప్పి ఆమెను అంటున్నప్పుడు ఆమె ఏమంటుందంటే ఒక చక్కటి మాట అండి. 16వ వచనము, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, ఈ దాసురాలు కొరమాలినదని భావింపవలదు, కోపతాపములతో హృదయము వ్రేమ పోవుచుండగా ఇంతసేపు ప్రభు ఎదుట మాట్లాడుచుంటినే గాని వేరు కాదు అని ఆమె ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆమె ఏమంటుందంటే, అయ్యా నువ్వు నన్ను పనికి మాలినదాన్ని అనుకోకయ్యా, నేను తాగి మత్తురాలయ్యి ఇక్కడికి నేను రాలేదు, నా హృదయం పగిలేంత వేదన నా గుండెల్లో ఉందయ్యా, అటువంటి ఒక బాధ నా జీవితంలో నేను మోస్తున్నానయ్యా, అది నేను చెప్పుకోవటానికి ప్రభు సన్నిధికి వచ్చాను, అదే నా ప్రభు సన్నిధిలో నేను చెప్పుకుంటున్నానయ్యా అని చెప్పి ఆమె ఏలితో చెప్పింది. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? ఆమె కోపంతో జవాబు ఇవ్వలేదు, లేక నిరుత్సాహముతో ఇక్కడికి వస్తే కూడా ఇంతేనా అని చెప్పి ఆమె అనుకోలేదు ప్రియులారా. కానీ ఆమె అనుకున్నది ఏమిటో తెలుసా? దేవుని కృప ద్వారా ఆ ఏలీకి ఆమె జవాబు చెప్తుంది. ఎందుకంటే ఆమె కేవలము దేవుడిపైనే ఆమె ఆధారపడింది. కొన్నిసార్లు మనుషులు మీ కన్నీటిని అపార్థం చేసుకుంటారు. కొన్నిసార్లు మనుషులు మీరు మౌనంగా ఉన్నప్పుడు దాన్ని అపార్థం చేసుకుంటారు. కొన్నిసార్లు మీరు దేవుని మార్గంలో నడుస్తుంటున్నప్పుడు వాళ్ళు అపార్థం చేసుకుంటారు పిల్లరా. ఎప్పుడు మనం అనుకోకూడదు మనం దేవునిలో నడుస్తున్నంత మాత్రాన మనని అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి. ఇలా బైబిల్లో పిల్లరా అనేక మంది ప్రార్థన చేసినప్పుడు మనుషులు వాళ్ళని అపార్థం చేసుకున్నారు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు మనం చూసినప్పుడు, యూదులకు భయపడి అపోస్తులందరూ మేడ పైగదిలో ఎడతెగక ప్రార్థించారండి. ప్రార్థించినప్పుడు అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మ అపోస్తుల పైన దిగి వచ్చినప్పుడు వాక్యం పలుకుతుంది, పేతురు లేచి నిలబడినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ, అంటే అన్ని ప్రాంతాల్లోంచి యెరూషలేముకి యూదులు కదిలి వచ్చారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న భాషల్లో వీళ్ళు మాట్లాడుతున్న అన్య భాషలు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అది అందరికీ అర్థమవుతుందండి. అర్థమవుతుంటున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 13వ వచనం మనం చూసినప్పుడు, క్రొత్త మద్యముతో వీళ్ళు నిండి ఉన్నారు అని వాళ్ళు అపహాసము చేసిరి అనే వాక్యం తెలియజేస్తుంది. ప్రియబిడ్డ, కొన్నిసార్లు మన భక్తి, మన ప్రార్థన, మన ఆత్మీయ జీవితము కొంతమంది అపహాసం చేస్తుంటారు. హల్లెలూయా పార్టీ అంటారు, లేకుంటే రకరకాలుగా మనకి ఒక ట్యాగ్ చేసి వాళ్ళు మనని అపహాసిస్తుంటారు. ఇంకా ప్రార్థన తప్ప వీళ్ళకేం రాదు, ప్రార్థన తప్ప వీళ్ళకేం తెలీదు అని మనుషులు అపహాసిస్తుంటారండి. ఆ రోజు ప్రియులారా, పేతురు నిలబడి అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వాడై మొదటి ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ మనుషులు వచ్చి ఏమన్నారు తెలుసా? క్రొత్త ద్రాక్షరసముతో వీళ్ళు నింపబడ్డారు కనుకనే ఏదేదో మాట్లాడుతున్నారు అని వాళ్ళు అనుకున్నారు. అన్నాను కూడా అట్లాగే అనుకున్నారండి. ఈమె ద్రాక్షరసం దాగి ఏదేదో అనుకుంటుంది, ఏదేదో మాట్లాడుతుంది అని ఏలి అనుకున్నాడు. అక్కడికి కదిలో వచ్చిన ప్రజలేమనుకుంటున్నారంటే, వీళ్ళు తాగారు కనుక ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ప్రియబిడ్డ, ఈరోజు మనుషులు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అపార్థం చేసుకుంటున్నారేమో, దేవుళ్ళు నడుస్తున్నప్పుడు నువ్వు అపార్థం చేసుకుంటున్నారేమో. కేవలం నిన్ను మాత్రమే కాదు, బైబిల్లో చాలా మందిని కూడా ఇలాగే మనుషులు అపార్థం చేసుకున్నారు. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు ప్రియులరా. ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులరా, దావీదు మహారాజు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16 నుండి 23 వచనాలు మనం చూసినప్పుడు, దావీదు ఎంతో సంతోషంతో ఆ మందసాన్ని దావీదు పురానికి తీసుకొని వస్తుంటున్నప్పుడు ఆ సంతోషం పట్టలేక ఆ మందసం ముందు ప్రియులరా దావీదు నాట్యం ఆడుతున్నప్పుడు తన అంతఃపురంలోంచి దావీదు భార్య అయిన మీకాలు ఏం చేస్తుందంటే ఆ కిటికీ గుండా తన భర్తను చూస్తుంది. ప్రియులరా, దావీదు గొర్రెలు కాస్తున్న తనని
దేవుడు మహారాజుగా చేస్తే ఆ మందసాన్ని దావీదుపురం తీసుకొని వచ్చే ఒక గొప్ప కృప, ఒక గొప్ప భాగ్యము దావీదుకిస్తే ఆయన దాని ముందు నాట్యం చేస్తున్నప్పుడు మీకాలు ఏమంటుంది అంటే దావీదుని తన మనస్సులో హీనపరుచుకుందంట. చూడండి, కొంతమంది మొహం పైన చెప్తారు మీకేం తెలివి లేదు అంటే, ఏదో ప్రార్థన చేస్తారు, ఏం ప్రార్థనలు చేస్తారు, ఎందుకు ఇవి అని మనుషులు మనల్ని ఇన్సల్ట్ చేస్తుంటారు, అవమానపరుస్తుంటారు. కానీ కొంతమంది నోరిప్పి ఒక్క మాట మాట్లాడకుండానే మనస్సులో మనని వీళ్ళు వేస్ట్ ఫెలోస్ అనుకుంటారు. హీనపరచబడ్డాడంట దావీదు. ఎవరి హృదయంలో? తన భార్య అయిన మీకాలు హృదయములో హీనపరచబడ్డాడంట. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే నిన్ను హీనంగా నీ భర్త చూస్తున్నాడేమో, హీనంగా నీ కుటుంబ సభ్యులు చూస్తున్నారేమో, ఇంకా ప్రార్థన తప్ప ఏం లేదు అని మనుషులు అనుకుంటున్నారేమో. వాక్యం ఏమంటుందో తెలుసా? మీకాలు తన భర్తతో అంటుంది, వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా బట్టలు తీసివేసి, ఎంత గనుడుగా, ఆహా ఎంత ఘనంగా నువ్వు కనిపిస్తున్నావు, బట్టలు ఊడిపోతుంటే కూడా నువ్వు నాట్యం ఆడుతున్నావు అని చెప్పి మీకాలు తన భర్తని వ్యంగ్యంగా మాట్లాడుతుందండి. ప్రిలరా, ఆమె ఏమంటుందంటే పై వస్త్రం ఊడిపోయింది దావీదు నాట్యం చేస్తున్నప్పుడు. అంటే అంతగా లీనమై దేవుణ్ణి దావీదు ఆరాధిస్తున్నాడు. కానీ మీకాలు ఏమంటుందంటే, ఓహో ఎంత ఘనంగా నువ్వు నాట్యం ఆడుతున్నావు. కొంతమంది వెటకారాలు మాట్లాడుతుంటారండి. ఓ అయిపోయిందా ప్రార్థన అంటుంటారు. ఓ ఇన్ని గంటల ప్రార్థన ఇని రకరకాలుగా వాళ్ళు వెటకారాలు మాట్లాడుతుంటారు. అలాగే మీకాలు కూడా వెటకారాలు మాట్లాడుతుందండి. ఆమె అంటుంది, నువ్వు ఎంత గనుడవయ్యా, ఎంత గొప్పవాడో, బట్టలు కూడా ఊడిపోతుంటే నువ్వు నాట్యం ఆడుతున్నావు కదా అని చెప్పి ఆమె అంటుంది. అయితే అంటే ఈ పనికిరాని పని వాళ్ళ ముందు కూడా పరువు పోయేటట్లుగా నువ్వు ఉన్నావు. కొంతమందికి ఏం తెలుసా అండి, బైబిల్ పట్టుకుంటే వేరే వాళ్ళ ముందు పరువు పోతుంది, ప్రార్థన చేస్తుంటే వేరే వాళ్ళ ముందు పరువు పోతుంది, దేవుణ్ణి నామాన్ని ప్రకటిస్తుంటే వేరే వాళ్ళ ముందు పరువు పోతుందండి. మీకాలు రాజకుమార్తె కనుక ఆమె ఏమంటుందంటే, పని వాళ్ళ ముందు గౌరవం ఏంటి అంటుంది. పిల్లరా, దావీదునే సొంత భార్య అపార్థం చేసుకుంది. కొన్నిసార్లు నిన్ను మనుషులు అలాగే అనుకుంటున్నప్పుడు ప్రియబిడ్డ, నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి. దావీదంతటి వాడినే మనుషులు అపార్థం చేసుకున్నప్పుడు, అన్న అంతటి వ్యక్తిని అపార్థం చేసుకున్నప్పుడు నేను ఏ పాటి దానిని అని నువ్వు బలం పొందుకోవాలి. ఇంకొక స్త్రీని మనం చూస్తున్నాం ప్రియులరా. ఆమె యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే ప్రియులరా, అక్కడ మనం చూస్తున్నాం మరియా బెతనీ గ్రామంలోకి యేసుప్రభు వచ్చినప్పుడు ఆమె తన అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి పిల్లరా ఆ ప్రభు పాదాల మీద దాన్ని పగలగొట్టి ఏం చేస్తుందండి, ఆ పాదాలకు అత్తరు రాస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వాక్యం పలుకుతుంది, ఈ అత్తరు ఇలా నష్టపరచడం ఎందుకు? 300 దివారములకు ఇది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, ఇది ఎందుకు నష్టం చేస్తున్నావు అని చెప్పి మరియని వాళ్ళు అపార్థం చేసుకున్నారు ప్రియులరా. అంటే ఈమె డబ్బులు వేస్ట్ చేస్తుంది. అంటే దేవుడి కోసం మనం ఏమని ఇస్తుంటున్నప్పుడు ఇది ఎందుకు, దేవుడికి ఎందుకు ఇవ్వాలి? పేదవాళ్ళకి ఇస్తే పేదవాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ప్రభు ఏమంటారు తెలుసా? పేదలు ఎప్పుడు నీతో ఉంటారు, నా భూస్థాపితము నిమిత్తము ఈమె ఈ కార్యం చేస్తుంది అని చెప్పి ఆమెను ప్రభు అర్థం చేసుకున్నాడు. దావీదును ప్రభు అర్థం చేసుకున్నాడు. అన్నాని ప్రభు అర్థం చేసుకున్నాడు. ప్రియులరా, మరియని ప్రభు అర్థం చేసుకున్నాడు. కానీ అక్కడున్న వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎందుకు ఈమె నష్టం చేస్తుంది అని అంటున్నారు. ఆమె నష్టం చేయలేదు, దేవుణ్ణి ఆరాధించింది. అందుకే బైబిల్ గ్రంథం ఉన్నన్ని రోజులు, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నన్ని రోజులు ఆమె జ్ఞాపకం చేసుకోబడుతుంది. అంటే ఆమె లాంటి ఆరాధన ప్రియులరా, ఆత్మతో కూడిన ఆరాధన ఆమె దేవుని సన్నిధిలో ఆమె చేసింది. ప్రభువు ఆమెని జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే యోబు భక్తి జీవితం మనకు కనిపిస్తుందండి. యోబు వంటి నీతిమంతుడు ఇంకొకడు లేడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఇది మనుషులు చెప్తున్న మాట కాదండి. బైబిల్ ఏమంటుందంటే, యోబు వంటి నీతిమంతుడు ఇంకొకడు లేడు అని చెప్తున్నప్పుడు ప్రియులరా, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు వచ్చినప్పుడు, యోబు పరీక్షించబడుతున్నప్పుడు యోబు స్నేహితులే వచ్చి ఏమంటున్నారంటే, నువ్వు ఏదో పాపం చేశావేమో కనుకనే ఈ కష్టాలు వచ్చాయి. కొంతమంది ఏమంటారు తెలుసా అండి, పరిచర్యలో కొన్ని శ్రమలు వస్తే, అలాగే ఆత్మీయ జీవితంలో మనం నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది, కొన్నిసార్లు
సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి ప్రిలరా, కొన్నిసార్లు నష్టం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, ఓ మరి ఇంత ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నప్పుడు మీకెందుకు ఇట్లా అవుతుంది అంటే, వాళ్ళు ఎలా మెజర్ చేస్తున్నారంటే, ఈ కష్టాలు వచ్చినాయి కాబట్టి మీరు దేవునిలో లేరు, ఈ నష్టం వచ్చింది కాబట్టి మీరు దేవునిలో లేరు అంటే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతోనే మనుషులు ఆత్మీయతని కొలుస్తున్నారు ప్రియులరా. ఇక్కడ యోబును కూడా తన స్నేహితులు అట్లే కొలుస్తున్నారు. నీకు అనారోగ్యం వచ్చిందంటే బహుశా నువ్వు పాపం చేశావేమో, నువ్వు అన్ని కోల్పోయావంటే బహుశా నువ్వు పాపం చేశావేమో, నువ్వు దేవుడి నుంచి పడిపోయావేమో అని పాపిలాగా యోబును చూస్తున్నారు. ఈరోజు ప్రియబిడ్డ, మనుషులు కూడా ఇదే కొలతతో చూస్తుంటారు. కానీ బైబిల్ గ్రంథం ఈరోజు మనల్ని ప్రోత్సహిస్తుంది ప్రియబిడ్డ. ఈ వాక్యం ఏం నేర్పిస్తుందంటే, మనుషులు నిన్ను అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా, మనుషులు నీ గురించి ఏం మాట్లాడినా సరే, మనం ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే, మనుషులు అర్థం చేసుకోలేని సమయంలో నిన్ను అర్థం చేసుకునే దేవుడు నీకున్నాడు ప్రియ సహోదరి. కనుక అన్నలాగా దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని కృమ్మరించి ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు మనుషుల ముందు కన్నీరు విడిస్తే మనం పనికి మాలిన వాళ్ళగా అంటుంది కదయ్యా, నేను పనికి మళ్ళిన దాన్ని నువ్వు అనుకోద్దయ్యా. మనుషులు ఏమనుకుంటారు తెలుసా, ప్రార్థన చేస్తున్నారంటే పనికి మళ్ళిన వాళ్ళు అనుకుంటారు, అంటే వీళ్ళకి ఏం పని లేదు, చాలాసేపు ప్రేయర్ చేసి వాక్యము ప్రార్థన అని మనం చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి కొంచెం జ్ఞానం లేదు, అంత పని లేదు అని వాళ్ళు అనుకుంటారు. అందుకే చక్కటి మాట చెప్తుంది ఏమయ్యా, నువ్వు పనికిరాని దానిలాగా నన్ను చూడొద్దయ్యా, నేను అలాగాదయ్యా, నా హృదయాన్ని గురుమరిస్తున్నానయ్యా అని చెప్పి ఆమె అంటుంది. ప్రియ సహోదరి, వాక్యం ఏం పలుకుతుంది తెలుసా, నీ ప్రతి కన్నీరు సాక్ష్యముగా మారుతుంది. వాక్యం అంటుంది, నీ ప్రతి ప్రార్థన నీ కుటుంబానికి ఒక భవిష్యత్తుని ఏర్పరుస్తుంది, ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది ప్రియబిడ్డ. వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఎదురు చూస్తుంటున్నప్పుడు ప్రియబిడ్డ, ప్రతి వాగ్దానం ఆ నిరీక్షణలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. కనుక ప్రియ సహోదరి, ఈరోజు మనుషులు నేను అపార్థం చేసుకుంటే నువ్వు వెనకంజ వెయ్యకు. నేను అర్థం చేసుకునే దేవుడున్నాడు, నీ కన్నీరు చూసే దేవుడు ఉన్నాడు, నీ కన్నిటిని ఆయన సాక్ష్యంగా ఆయన లేవనెత్తుతాడు. ఈరోజు ప్రియబిడ్డ, నీకున్న దర్శనాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు పెట్టు. వాక్యం ఏమంటుందో తెలుసా, ఆమె గర్భం కోసము, ఒక కుమారుని కోసం దేవుని సన్నిధికి వచ్చింది. ఈరోజు నువ్వు ఏ దర్శనాన్ని నువ్వు గర్భం ధరించావో, ఏ ప్రార్థనని, ఏ వాగ్దానాన్ని నువ్వు గర్భం ధరించావో అది నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. అన్నలాగా ప్రభు సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రతి ప్రార్థన ప్రియబిడ్డ నీ కుటుంబానికి ఒక భవిష్యత్తును ఏర్పరుస్తుంది, నీ బిడ్డలకు ఒక దీవెన కలగజేస్తుంది, నీ భర్తను విడిపిస్తుంది, నీ కుటుంబాన్ని విడిపిస్తుంది. ప్రియబిడ్డ, నీ తల ఎత్తేలాగా, నువ్వు గర్వపడేలాగా, దేవుని యందు నువ్వు అతిశయపడేలాగా నీ ప్రార్థన మారుస్తుంది. ఈరోజు నువ్వు మూలుగుతున్న ప్రతి మూలుగు, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఎవరెవరు నేను అపార్థం చేసుకుంటున్నారో ఎవరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అదే కన్నీటితో, అదే భారముతో ప్రియబిడ్డ, అదే దర్శనముతో, అదే ప్రార్థన విన్నపంతో ఈరోజు మనం కలిసి ప్రార్థన చేద్దాం. అవును ప్రియబిడ్డ, ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఎప్పుడయ్యా అని నువ్వు అనుకుంటున్నావు. సరి అయిన సమయము ఆయన సన్నిధిలో ఉంది ప్రియబిడ్డ. ఆ సమయంలో ప్రభు నీకు జవాబిస్తాడు. కళ్ళు మూసుకొని మనం ప్రార్థిస్తూ అన్నిటిని ప్రభుకు సమర్పిద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఏకీభవించి ప్రార్థిస్తున్న ఈ బిడ్డలను ఇప్పుడే మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం నాయన. అయ్యా, మనుషులు అపార్థం చేసుకుంటున్నారేమో నాయన, అవమానిస్తున్నారేమో నా తండ్రి, ఇక లోకంలో ఏ ఒక నిరీక్షణ లేని ఒక స్థితిలో నీ బిడ్డలు ఉన్నారేమో నాయన. అయ్యా, ఇప్పుడే ఒక్కొక్కరిని మీరు దర్శించమని అడుగుతున్నాం. ప్రతి కన్నీరు నా తండ్రి సాక్ష్యంగా లేవనెత్తమని అడుగుతున్నాం. ఈరోజు నీ సన్నిధిలో కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీరు నా తండ్రి, అయ్యా, వారి బిడ్డల భవిష్యత్తుకు ఒక మార్గాన్ని ఏర్పరచునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఇప్పుడే ప్రతి ఒక్క ప్రార్థన నీ సన్నిధిలోకి చేరుడుగాక. ప్రతి బిడ్డను మీరు దర్శించమని, అయ్యా, విడిపించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున అయ్యా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి, మనుషులు అపార్థం చేసుకున్నా నిన్ను అర్థం చేసుకునే దేవుడున్నాడు. ఆయన నిన్ను జవాబుగా నిలబడతాడు, ఆయన నీకు జవాబిస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.